మాటని తన తల్లి మీదనే పోటీకి వచ్చినోడు, తన కుటుంబానికే దూరం, తన కుటుంబానికే మోసం చేసినోడు. అతని కాదనుకునే అవినాష్ రెడ్డిని ముందుకు తెచ్చింది వీళ్ళ కుటుంబాన్ని. చిన్న కుటుంబం నుంచి పెద్ద కుటుంబంలోకి వెళ్ళాడు జగన్. అప్పుడే కదా వెళ్ళింది, సీరియస్ గా తీసుకుంది. ఇది చిన్న కుటుంబం అంటారు వివేకానంద రెడ్డి, షర్మిల, ఈ బ్యాచ్ అంతా. అది పెద్ద కుటుంబం అంటారు భాస్కర్ రెడ్డి, వీళ్ళంతా కూడా. ఆ పెద్ద కుటుంబాన్ని అతను నమ్మిన తర్వాత, నమ్మిన వాళ్ళని ముంచి అలవాటు రాజశేఖర రెడ్డి కానీ జగన్ కానీ ఉందా? పోనీ ప్రాక్టికల్ గా చెప్తే ఎంతకైనా తెగిస్తారు కదా వీళ్ళు అనేది చరిత్ర చెప్పిన పాఠం కదా. అట్లాంటి వాళ్ళు అవినాష్ రెడ్డి టికెట్ ఆగేసి వివేకానంద రెడ్డికి ఇస్తాడని చెప్పి జగన్ చంపించాడా? అవినాష్ రెడ్డి చంపించాడా? పోనీ అవినాష్ రెడ్డి కోసం ప్రచారం చేస్తానే కదా ఆ రోజు పొద్దున కూడా వెళ్ళబోయింది ఆయన. అంతకుముందు కూడా వెళ్ళినోడు. ఏ ప్రాతిపదికన అక్కడ వీళ్ళు మర్డర్ చేయించాలి? అది తెలిసినా సరే మనం రాజకీయంగా ఒక ఎమోషన్ క్రియేట్ చేయడానికి వాడారు. అసలు నిజం సుధాసింగ్ దర్యాప్తులో స్పష్టంగా కనబడిపోయింది. అక్కడ ఇతను చేతిలో ఆర్థిక పరిపుష్టి మొత్తం పోయింది. ఒకప్పుడు లక్షలు అట్లా ఇసిరేవాడు. ఎవరికైనా సాయం చేయడంలో నెంబర్ 1 ఉంటుంది ఆ కుటుంబం. పులివెందుల్లో వీళ్ళ సహాయం పొందని కుటుంబం లేదంటారు అక్కడ వింటే. ఈ కుటుంబం రాజశేఖర రెడ్డి తరపున వివేకానంద రెడ్డి సాయం చేసి వచ్చేవాడు. రూపాయి సాయము, ఉద్యోగం సాయము, ఉపాధి సాయము, ఏదో ఒకటి సాయం చేపిస్తుండేవాడు. అట్లాంటి సిచ్యువేషన్లో